ఫిట్నెస్ ఇబ్బందులున్న నేపథ్యంలో ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 3 మ్యాచ్లు మాత్రమే ఆడతానని సిరీస్ ఆరంభానికి ముందే ప్రకటించింది జట్టు యాజమాన్యం. తొలి టెస్టు ఆడాక రెండో మ్యాచ్కు విశ్రాంతి తీసుకున్న అతను మూడో మ్యాచ్ ఆడాడు. లెక్క ప్రకారం చూస్తే 4వ టెస్ట్ దూరంగా ఉండి చివరి మ్యాచ్లో ఆడాలి. కానీ జట్టు అవసరాల దృష్ట్యా అతను 4 టెస్టులో ఆడాక తప్పని పరిస్థితి తలెత్తింది. 3-4 టెస్టుల మధ్య 9 రోజుల విరామం కూడా రావడంతో బుమ్రా మాంచెస్టర్లో బుధవారం మొదలయ్యే ఈ మ్యాచ్లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. బుమ్రా ఆడనున్న విషయాన్ని సహచర పేసర్ మహ్మద్ సిరాజ్ ధృవీకరించాడు కూడా. నాకు తెలిసినంత వరకు బుమ్రా ఈ మ్యాచ్లో ఆడతాడు. కూర్పు రోజు రోజుకు మారిపోతుంది అని సోమవారం సిరాజ్ తెలిపారు. బుమ్రాకు విశ్రాంతినిచ్చే పరిస్థితిలో టీమిండియా ప్రస్తుతం లేదు. గత 2 మ్యాచ్లు ఆడిన ఆకాశ్దీప్ గజ్జాల్లో గాయంతో బాధపడుతున్నాడు. అతని ఫిట్నెస్ పై అనిశ్చితి నెలకొంది. 4 టెస్టులో ఆడడం అనుమానమే. సిరీస్లో తొలి అవకాశం కోసం చూస్తున్న హర్షదీప్ ప్రాక్టీస్ సందర్భంగా గాయపడి ఈ మ్యాచ్కు అందుబాటులో లేకుండా పోయాడు. ఫేస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయంతో మొత్తం పర్యటనకే దూరమయ్యాడు. తొలి టెస్టులో ప్రదర్శన చూశాక షాటులు తిరిగి తుది జట్టులోకి తీసుకునే సాహసం భారత్ చేయలేకపోవచ్చు. మరోవైపు ప్రసిద్ధ కృష్ణ తొలి 2 టెస్టుల్లో సాధారణ ప్రదర్శనతో తర్వాతి మ్యాచ్కు చోటు కోల్పోయాడు. ఆకాశ్దీప్, హర్షదీప్, నితీష్ గాయాల నేపథ్యంలో అన్షుల్ కాంబోజ్ను అత్యవసరంగా ఇంగ్లాండ్కు రప్పించారు. కానీ అంతర్జాతీయ అనుభవం లేని కాంబోజ్ను ఇంత కీలకమైన సిరీస్ను నేరుగా తుది జట్టులో ఆడిస్తారా అన్నది సందేహం. ఇలా బౌలింగ్ విషయంలో ఎటు చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. ఫామ్, ఫిట్నెస్ పరంగా ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నది ఒక సిరాజ్ మాత్రమే. ఈ పరిస్థితుల్లో బుమ్రాను 4వ టెస్టులకు పక్కన పెట్టుకోవాలంటే కష్టమే. అందుకే అతన్ని ఆడించక తప్పని స్థితిలో ఉంది భారత్. ఇక ఈ మ్యాచ్కు బుమ్రా, సిరాజ్లకు తోడుగా పేస్ విభాగంలో ఎవరుంటారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ప్రసిద్ధి కాంబోజ్, షార్దుల్లా నుంచి ఎవరిని ఎంచుకుంటారో చూడాలి. పీచ్ పేస్కు ఎక్కువ అనుకూలం ఉంటే స్పిన్ ఆల్రౌండర్ సుందర్ను పక్కన పెట్టి అదనపు పేసర్ను ఎంచుకోవడం మంచిదే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తొలి 3 మ్యాచ్ల్లో ఆడిన ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా కరుణ్ నాయర్ స్థానంలో సుదర్శన్ను ఆడించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి జట్టు యాజమాన్యం ఏం చేస్తుందో? ఇంగ్లాండ్ ఎప్పట్లాగే మ్యాచ్కు 2 రోజుల ముందే తుది జట్టును ప్రకటించగా భారత్కు ఈ విషయంలో తలనొప్పి తప్పిలా లేదు.